మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రిజర్వేషన్ల సాధన కోసం ఈ నెల 15, 16 తారీఖు రోజున ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమం అలాగే పార్లమెంట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వరంగల్ ఉమ్మడి జిల్లాలోని బీసీ కుల సంఘ నాయకులందరూ కూడా పిలుపునిస్తున్నాం. ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం మేము రాష్ట్రంలో అధికారంలోకి వస్తే 42% విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి పగడబాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి రిజర్వేషన్ సాధన విషయంలో ఫెయిల్ అయిందని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నారు. ఈరోజు ఏదో మూకుమ్మడిగా రాష్ట్ర అసెంబ్లీలో జీవో చేసి పార్లమెంటుకి పంపడం తప్ప కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఒత్తిడి చేయని కారణంగానే ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీల రిజర్వేషన్ విషయంలో కట్టుబడి లేదు. ఈరోజు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ అసెంబ్లీలో తీర్మానం చేయడం తప్ప ఆ దిశ వైపు ఏ పార్టీ కూడా ఉద్యమాలు చేయడానికి ముందుకు రావట్లేదు. ఈరోజు కేంద్రంలో మరి భారతీయ జనతా పార్టీ మీద రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు అందరు బీసీలు కలిసికట్టుగా ఉద్యమం చేస్తే తప్ప ఈ కేంద్రం రిజర్వేషన్ ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ సిపిఎం కానీ సిపిఎం పార్టీలు అందరూ కూడా బీసీ ఉద్యమాలు చేసి ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనాలి. ఉద్యమాల్లో పాల్గొని ఉద్యమాలు విజయవంతం చేసే విధంగా ప్రయత్నం చేసి తప్ప ఈ కేంద్ర ప్రభుత్వం దిగరాదు. మరి బీసీ జేఏసీ రాష్ట్ర కమిటీ జాగ్ల సీనన్న పిలుపు మేరకు ఈ నెల డిసెంబర్ 15వ తారీఖు రోజున పెద్ద ఎత్తులో పార్లమెంట్ ముట్టడి కార్యక్రమాన్ని 16వ తారీఖు రోజున అఖిలపక్షాల ఎంపీలతోటి పెద్ద ఎత్తులో సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న పార్టీలకు అతీతంగా బీసీలందరూ కూడా పెద్ద ఎత్తులో పాల్గొని 15వ తారీఖు పార్లమెంట్ ముట్టడిని విజయవంతం చేయాలని చెప్తున్నాను. ఈరోజు మరి చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పటికైనా కూడా దేశ ప్రధాని మోడీ గారిని కలిసి రాష్ట్రపతిని కలిసి పార్లమెంటులో ఈ శీతాకాల సమావేశంలోనే బీసీ బిల్లు 42% రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రయత్నం చేయాలని, టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేయాలి తప్ప ఏదో మూకుమ్మడిగా మేము కూడా మద్దతు ఇస్తామని చెప్పడం కాదు. మీరు కూడా ఉద్యమించాలి. ఢిల్లీలో జరిగే పార్లమెంట్ ముట్టడి కూడా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలికి ఆ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సింది కూడా అన్ని రాజకీయ పార్టీలు పిలిపిస్తున్నాను. అలాగే ఈరోజు మరి స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. ఈరోజు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి కాంగ్రెస్ దాన్ని పక్కకు పెట్టడం జరిగింది. దాంతో అనేక గ్రామాల్లో గతంలో 23% ఉన్న రిజర్వేషన్లు ఇప్పుడు కేవలం ఈ 17% రిజర్వేషన్ 5% రిజర్వేషన్ తగ్గడంతో అనేక గ్రామాల్లో సర్పంచులు బీసీలు కాలేకపోతున్నారు. కానీ 42% పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన పార్టీలు కూడా ఆ దశ వైపు ప్రయాణించలేదు. కాబట్టి వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఈ 3 దశల్లో 11, 14, 17 తారీఖు జరిగే ఎన్నికల్లో ఎక్కడైతే జనరల్ స్థానాల్లో ఒక ఓసీ ఒక బీసీ పోటీ ఉంటే పార్టీలకు ఖచ్చితంగా బీసీలు అంతా కూడా బీసీ అభ్యర్థిని గెలిచి ఈరోజు మరి బీసీలకు రిజర్వేషన్లు ఇస్తలేరని చెప్పి బాధతోటి ఈరోజు ఈశ్వరాచార్య గారు మృతి చెందారు. మరి మీరు అందరూ బీసీలకే ఓట్లేసి బీసీల యొక్క ఐక్యత చాటి మన ఈశ్వరాచార్య యొక్క ఆత్మకు శాంతి చూకరే విధంగా మీరంతా కూడా బీసీలను గెలిపారని చెప్పి సందర్భంగా వేడుకుంటున్నాం. తేదీలలో బీసీలకు రావాల్సిన 42% రిజర్వేషన్ల కొరకు మరి పెద్ద ఎత్తున ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టడానికి తెలంగాణ జేఏసీ చైర్మన్ జాదుల శ్రీనివాస్ గౌడ్ అన్నగారి ఆదేశాల మేరకు వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి మరి వందలాది మంది బీసీ నాయకులు తరలి వెళ్తున్నారు. దీనికి జిల్లాలోని అన్ని బీసీ కుల సంఘాలు పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి పిలుపునిస్తున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వము మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి కామారెడ్డి డిక్లరేషన్లో 42% బీసీలకు రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో కల్పిస్తామని చెప్పి పెద్ద నాయకులను తీసుకొచ్చి మరి మాట్లాడిపించి ఓట్లు దండుకొని ఈరోజు ప్రభుత్వము ఏర్పాటు చేసుకొని సీఎం అయిన తర్వాత 2 సంవత్సరాలు కాలయాపన చేసి బీసీలను మరి అతి దారుణంగా వారి నమ్మకాన్ని గొంతు కోసి బీసీలకు తీవ్ర అన్యాయం చేసిండని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు మరి మొన్న తెలంగాణ రైజింగ్ అనే ఒక కార్యక్రమాన్ని మరి ఆయన ఏమో అభివృద్ధి చేసిండో ఈ తెలంగాణకు ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఏం చేసిండో కానీ మరి ఆ సంబరాల కొరకు మరి ప్రైమ్ మినిస్టర్ మరి మోడీ సార్ గారికి పోవడం జరిగింది. కానీ 42% రిజర్వేషన్లను గురించి మాట్లాడే ఆయనకు ఆ సోయి లేదు, ఆ టైం లేదు.
మరి కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ మంత్రులు, మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న బీసీ మంత్రులు కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ, మరి బీజేపీ నాయకులు కానీ, బీఆర్ఎస్ నాయకులు కానీ మరి బీసీల గురించి ఇప్పటి వరకు ప్రైమ్ మినిస్టర్ గారు కానీ, రాష్ట్రపతి గారు కానీ ఇప్పటి వరకు కలిసి మరి 42% రిజర్వేషన్ల కొరకు ఇప్పటి వరకు మాట్లాడిన దాఖలాలు లేవు. అంటే బీసీలను అన్ని పార్టీలు మోసం చేస్తున్నాయనే భావనలో బీసీలు చాలా మనోవేదనకు గురవుతున్నారు. ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అన్ని రాజకీయ పార్టీలను, అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్ళి బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం 42%, విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లను ఖచ్చితంగా చిత్తశుద్ధిని నిరూపించుకొని అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకుపోయి ప్రైమ్ మినిస్టర్ గారిని, రాష్ట్రపతిని కలిసి 9వ షెడ్యూల్లో చేర్పించి 42% బీసీల రిజర్వేషన్లను మరి ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. మరి పార్లమెంట్లో బీసీ బిల్లును ప్రవేశపెట్టాలని పార్లమెంటు ముట్టడికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కుల సంఘాలు కానీ, మేధావులు కానీ, కవులు, కళాకారులు అందరూ బయలుదేరి ఢిల్లీ చేరుకుంటున్నారు. ఇంకా మిగతా మేధావులందరూ కూడా కలిసి రావాలి. ఈ బిల్లు పాస్ కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఇండియా కూటమిలో 247 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు. మీరు ఇచ్చిన హామీ ప్రకారం బిల్లుకు మద్దతు మీరు బిల్లును ప్రవేశపెట్టాలి. దానికి బీజేపీ అడ్డుకుంటుందా, మద్దతు చెబుతుందని కూడా ప్రజలు గమనిస్తారు. తర్వాత కార్యక్రమాలు ఏ విధంగా మేము బిల్లును ఏ విధంగా పాస్ చేసుకోవాలనేది మీకు తెలుసు. శ్రీకాంతాచారి మరణం తర్వాత తెలంగాణను సాధించుకున్నాం. మరి ఈరోజు సాయి ఈశ్వరాచారి మరణం సంభవించింది. ప్రజలందరూ గమనిస్తున్నారు. దయచేసి పాలకులారా, పార్లమెంట్లో మీకు మెజార్టీ ఉంది, మీరు తలుచుకుంటే ఒక క్షణంలో బిల్లు పాస్ అవుతుంది. దయచేసి బిల్లు మద్దతుకు మీరందరూ కలిసికట్టుగా బిల్లు పాస్కు ఆల్ పార్టీలు తోడ్పాటు చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ను ఖరారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. కేంద్రం దాన్ని నీరుగార్చుతూ బీసీలకు మరింత ద్రోహం చేస్తున్నది. దాని కారణంగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం మరియు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో హలో బీసీ చలో ఢిల్లీ అనే కార్యక్రమాన్ని ఈ నెల 15వ తారీఖు నాడు పార్లమెంట్ ముట్టడం చేయడం జరుగుతున్నది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల కోసం మరి రిజర్వేషన్ను 9వ షెడ్యూల్లో చేర్చి ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఇలా బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తున్నది. లేని ఎడల పెద్ద ఎత్తున మరి బీజేపీ ఎంపీలను ఇండ్ల ముట్టడి చేస్తాం. అదేవిధంగా మరి బీజేపీని మరి ఒక తెలంగాణ రాష్ట్రంలో గ్రామాన మరి భూస్థాపితం చేయడం కోసం కూడా బీసీలందరూ కూడా ఏకమవుతున్నారు. కాబట్టి బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకుంటున్నటువంటి నరేంద్ర మోడీ గారు మరి తెలంగాణ రాష్ట్రంలో మీ యొక్క బీసీ ముఖ్యమంత్రిని చేస్తామన్నటువంటి ఒక ఏదైతే ఒక హామీ ఉందో ఆ ముఖ్యమంత్రి హామీని నెరవేర్చకపోయినా కనీసం బీసీల కోసం రిజర్వేషన్ల 42% 9వ షెడ్యూల్ చేర్చి ఒక చట్టం చేసి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల పెద్ద ఎత్తున మరి 15వ తారీఖు నాడు వేలాది మంది కాకతీయ విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయం, 12 విశ్వవిద్యాలయాల నుంచి వేలాది మంది విద్యార్థులు తరలి వెళ్ళి తెలంగాణ ఉద్యమం తరాలో మరి పార్లమెంట్ ముట్టడి చేస్తామని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. జై బీసీ. ప్రెస్ క్లబ్లో వీరన్న గారి నాయకత్వంలో అలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమానికి పోస్టర్ ఆవిష్కరించినందుకు వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం. మరి గత సంవత్సరాల నుండి కూడా బీసీ రిజర్వేషన్ కావాలని పోరాటం చేస్తుర్రు. ఇప్పటివరకు కూడా మరి కేంద్ర ప్రభుత్వం కన్ను విప్పుతలేదు. మేము లడాయికి సిద్ధం. తెలంగాణ సత్తేందో చూపిస్తాం, మా మహిళ సత్తేందో చూపిస్తాం. రేపు జరగబోయే ఢిల్లీ ముట్టడి, పార్లమెంటు ముట్టడి, జంతర్ మంతర్ దగ్గర వేదికను మరి ఎంతో లక్షల మంది అలంకరించుకొని పోరాటంలో ముందు భాగంలో ఉండాలని నేను బీసీ అన్నలకి, అక్కలకి, చెల్లెళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా.